ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం రోజువారీగా మన ఇంట్లో వాడుకునేటువంటి పదార్థాల్లోని ఔషధ విలువల్ని, ఆరోగ్య రహస్యాలని తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాలు, పాల పదార్థాలు, వీటిలో దాగున్న ఔషధ విలువల్ని తెలుసుకుందాం. సమస్త ధాతువులకి శక్తినిచ్చేటువంటి ప్రధానమైన పదార్థం ఏమిటి అంటే పాలు. రసరక్త మాంసం మేధోస్థి మధు శుక్రాలు అనేవి సప్తధాతువులు. ఈ సప్తధాతువులుని ఏకకాలంలో శక్తివంతం చేసే పదార్థం పాలు. కాబట్టి పాలు ఒక రసాయన పదార్థం, అంటే రసాది ధాతువుని శక్తివంతం చేస్తుంది కాబట్టి రసాయనం అంటారు. ఇక్కడ మరొక విషయం, ఎలా అయితే ఈ అంతిమ సారం అంటే రసరక్త మాంసం మేధోస్థి మధు శుక్రాలు అనేవి సప్తధాతువుల నుంచి ఫైనల్గా ఓజస్ తయారవుతుంది. అలాగే పాల నుంచి, అక్కడి నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి, ఇలాగా అన్ని పాలలో ఉండేటువంటి ఉత్తమోత్తమ అంశాలన్నీ కూడా నెయ్యి ద్వారా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి పాలు, పాల పదార్థాలు అన్నీ కూడా మనకు ఉపయోగపడేవే. పాలను అందుకే సమీకృత ఆహారం అంటారు. అంటే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలలు ఇంకే ఆహారం తినకుండా కేవలం పాలతోటే బతుకుతున్నారు అంటే పాలు ఒక మనిషిని జీవించి ఉండేలాగా చేయగలుగుతున్నాయని అర్థం. అంటే సమీకృత ఆహారం అని అర్థం. కాబట్టి చదువుకునే పిల్లలకి చిన్నతనంలోనే ఈ పాలను మనం చిన్నతనం నుంచి పెడుతూ ఉంటే వాళ్ళ మేధాశక్తి పెరుగుతుంది, అలాగే ఆరోగ్యంగా ఉంటారు, వీర్యవృద్ధి కలుగుతుంది, అనేక రకాల సమస్యల్ని దీంతో తగ్గించుకోవచ్చు. అంటే కాల్షియం లోపాల దగ్గర నుంచి అనేక రకాల సమస్యలకి ఇది ఒక చక్కటి ఔషధం కింద ఉపయోగపడుతుంది. అందుకే పాలని అనేక ఔషధాలకి అనుపానంగా కూడా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం. అయితే పాలుని ఎక్కువగా వాడితే శ్లేష్మాన్ని పెంచుతుంది, అంటే కఫాన్ని పెంచుతుంది. అందుకే ఒకవేళ శ్లేష్మ సమస్య మీకు ఉంటే, అంటే కఫం ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు పాలని యథాతథంగా కాకుండా సంస్కరించి వాడుకోవాలి. అంటే ఈ పాలకి కాస్త మిరియాల పొడిని, అలాగే శొంఠి పొడిని, దాల్చిన చెక్క పొడిని, పసుపుని కలిపి వాడుకోవాలి. ఇలాగ ఇవి కలిపి వాడుకుంటే ఒకవేళ పాలతో ఏమైనా ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందుల్ని మీరు అధిగమించవచ్చు. ఈ పాలు క్రిమి రోగాలలో, అజీర్ణంలో, ఆమదోషంలో ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఇంటెస్టైనల్ వార్మ్స్ ఉన్నా, ఇండైజెషన్ ఉన్నా, లేకపోతే ఆమదోషం అంటే బాడీ పెయిన్స్ లేదా జాయింట్ పెయిన్స్ ఉన్నా అప్పుడు మాత్రం పాలు తీసుకోకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా పాలను తీసుకోవచ్చు. ఈ పాల వల్ల మనకి శక్తి వస్తుంది. కాబట్టి వీళ్ళు అంటే ఒకవేళ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా, కీళ్ళవాతం ఉన్నా, అజీర్ణ దోషాలు ఉన్నా అప్పుడు పాలు తీసుకుంటే మళ్ళీ ఆ పాలతోటి ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి చూసి వాడుకోవాలి. అలాగే పాలను వాడుకోవాల్సిన ఒక పద్ధతి ఉంది. పాలకి ఎప్పుడు కూడా 4వ వంతు నీళ్లు కలిపి బాగా కాచాలి. కాచి అప్పుడు ఆ పాలని వేడిగా ఉన్నప్పుడే తాగాలి. అంటే పూర్తిగా చల్లారకూడదు, వేడిగా ఉండాలి. అప్పుడు ఆ పాలు తేలిగ్గా జీర్ణం అవుతాయి, ఆకలిని పుట్టిస్తాయి. అలాగే మరొక విషయం, ఏ పాలైనా సరే తీసిన తర్వాత 6 గంటల లోపు మాత్రమే వాడుకోవాలి. ఆ తర్వాత మనం అలాగ ఫ్రిడ్జ్లలో పెట్టి అలా నిల్వ ఉంచి ఎక్కువసేపు వాడుకుంటున్నాం, అది ప్రమాదం. పితికిన తర్వాత 6 గంటల లోపు వీటిని వాడుకోవాలి. అలాగే గేదె పాలు, వీటిని కాచి చల్లారిన తర్వాత వాడటం మంచిది. అలా చేస్తే ఆ పాల వల్ల కలిగేటువంటి ఆ పైత్యం తగ్గుతుంది. అలాగే ఈ పాలను ఎప్పుడు కూడా బాగా మరిగించాలి, అప్పుడు ఆమదోషం తగ్గుతుంది. అలా కాకుండా పచ్చిపాలు తాగితే ఆమదోషం పెరుగుతుంది. అందుకే పూర్వం కాలంలో ఏం చేసేవాడు అంటే పిడకల దాలి, అంటే చాలాసేపు పిడకల మీద పాలు ఎర్రబడేంత వరకు కాచి వాడుకునేవాడు. అప్పుడు దాంతో ఇబ్బందులు ఉండేవి కావు. అలాగే మరొక విషయం, పాలను ఎప్పుడు కూడా పగటిపూట కంటే రాత్రిపూట తాగితే వీర్యవృద్ధి కలుగుతుంది. ట్రిప్టోఫాన్ ఉంటుంది కదా, మంచి నిద్రాజనకంగా పనిచేస్తుంది, శరీరంలో ఉండేటటువంటి ఆ దోషాన్ని పోగొడుతుంది. అలాగే మరొక విషయం, పాలను ఎప్పుడూ కూడా పొలవకుండానే వాడుకోవాలి. పులిసిన పాలు తాగితే అనేక రోగాలు వస్తాయి, కాబట్టి డేంజర్. ఇక మరొక విషయం, పూర్వం మన పూర్వీకులు ఉదయాన్నే పెరుగుతో చద్దన్నం తిని పనికి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు బెడ్ కాఫీలు, బెడ్ టీలు ప్రతి వాళ్ళకి ఇది అలవాటు అయిపోయాయి. అయితే ఈ టీలు, కాఫీలు పాలతో తయారైనప్పటికీ కూడా వీటిని అంటే పాలు తాగితేనేమో అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి, అదే కాఫీ టీలతోటి మళ్ళీ ఎసిడిటీలు ఇలాంటి అనేక కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి పాలు తాగటమే మంచిది. పాలతో ఇబ్బంది ఉంటే చెప్పుకున్నాం కదా, కాస్త పసుపు, శొంఠి పొడి, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి మీరు హ్యాపీగా చాలా రుచికరంగా ఉంటుంది డ్రింక్ లాగా దీన్ని తీసుకోవాలి. పాలక కలిపి తీసుకుంటే
ఆ టీ కాఫీల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవు, పాల వల్ల కలిగేటువంటి అన్ని లాభాలు మీకు కలుగుతాయి. అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇక రోజు మనం భోజనం చేస్తూ ఉంటాం కదా, భోజనం మజ్జిగతో ముగిస్తాం. ఈ మజ్జిగతో మనం ఫుడ్ని ముగించకపోతే దానికి ఇక తృప్తి ఉండదు. కాబట్టి ఫైనల్గా ఈ పాలతో తయారైనటువంటి మజ్జిగని మనం వాడాలి. ఇలాంటి మజ్జిగ దీంట్లో పాలలో ఉండేటువంటి అన్ని తత్వాలు దీంట్లో ఉంటాయి, తేలిగ్గా జీర్ణం అవుతుంది. పాలు పడని వాళ్ళకు కూడా మజ్జిగ పడుతుంది. కాబట్టి ఒకవేళ మీరు పాలు పడకపోతే, అంటే కొంతమందికి ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉండదు, అప్పుడు లాక్టోజ్ అరగదు. అలాంటప్పుడు ఈ మజ్జిగ అనేది ఏంటంటే డైజెస్టెడ్ మిల్క్ కాబట్టి మజ్జిగని తీసుకోండి. పాలు తోడుపెట్టి పెరుగు చేసుకుంటాం, పెరుగుని చిలికి మజ్జిగగా తయారు చేసుకుంటూ ఉంటాం. ఇలాగ పెరుగు నుంచి మజ్జిగ, మజ్జిగ నుంచి మళ్ళీ వెన్న, వెన్న నుంచి మళ్ళీ నెయ్యి, ఇలా తయారవుతూ ఉంటాయి కదా. ఫైనల్గా మనకి అల్టిమేట్గా ఈ పాల తాలూకు సారం ఈ మనకి నెయ్యిలో దొరుకుతుంది. సరే, ఇలాంటి పాలు కానీ పాల పదార్థాలు కానీ ఎలా వాడుకోవాలి, ఎలాగా దీన్ని ఔషధం కింద వాడి సమస్యలు తగ్గించుకోవాలి, ఇది తెలుసుకుందాం. కామెర్లు మీ సమస్య అయితే దానికి ఏం చేస్తారంటే, కాడజెమ్ముడు కొసలు ఒక 5 గ్రాములు తీసుకొని దానికి 7 మిరియాలు కలపండి, నూరండి. 1 కప్పు పాల కలిపి దీన్ని ఉదయం, మధ్యాహ్నం అలాగే రాత్రి ఇలా 3 పూట్ల దీన్ని లోపలికి సేవిస్తూ చప్పిడి, అంటే కారం పులుపు మసాలా తగ్గించుకొని చప్పిడి పద్యం పాటిస్తుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. ఇక శ్వాసకోశ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు కూడా ఒక చక్కటి ఔషధ ప్రయోగం ఉంది. గ్లాసు పాలకి చిటికెడు పసుపు అలాగే 2 చెంచాల వెల్లుల్లి రసం వేసి బాగా కాచండి, తాగేయండి. దీంతో శ్వాసకోశ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఈ రెస్పిరేటరీ ఎలర్జీస్ మిమ్మల్ని బాధిస్తూ ఉంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం. గ్లాసు పాలకి చిటికెడు పసుపుని అలాగే 2 చిటికెళ్ళేమో 2 లేదా 2 చెంచాలు వెల్లుల్లి రసాన్ని వేయండి, వేసేసి తాగేయండి. దీంతో ఈ కఫ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే దగ్గు, చర్మ వ్యాధులు, క్షయ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి ఒక మంచి ఫార్ములా ఉంది. గంధక భస్మం అని మీకు దొరుకుతుంది ఆయుర్వేద మందుల షాపుల్లో. ప్రతిరోజు కూడా ఉదయం, సాయంకాలం ఒక 2 గ్రాముల చొప్పున ఈ గంధకాన్ని కప్పు పాలకు కలుపుకోవాలి, శుద్ధ గంధకం. దీన్ని 1 కప్పు పాల కలిపి తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గుతుంది. దీంతో రక్తశుద్ధి జరుగుతుంది, చర్మ వ్యాధులు తగ్గుతాయి. మేకపాలతో ఈ గంధక భస్మం వాడారనుకోండి, క్షయవ్యాధి తగ్గుతుంది. అలాగే గుండె జబ్బుల్లో కూడా ఈ ఒక చక్కటి ఔషధం ఉంది. 1 గ్లాసు పాలకి తేనె, పంచదార కలిపి తీసుకుంటూ ఉంటే ఈ గుండె స్ట్రెంథెన్ అవుతుంది. అలాగే వాత వ్యాధులలో కూడా పాలు ఉపయోగపడతాయి. పాలను బాగా మరిగించి దానికి వెల్లుల్లి గర్భాలు నలగొట్టి వేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి. లేదు, వేడి పాలకి వెల్లుల్లి రసం ఒక 2 చెంచాలు కలిపి తీసుకుంటూ ఉంటే ఈ వాత రోగాలు తగ్గుతాయి. అంటే పెయిన్స్, లేదా కండాల నొప్పులు, క్రాంప్స్ ఇలాంటివి తగ్గుతాయి. వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది. ఇక శారీరకంగా బలహీనంగా ఉన్నా, ఎండల తాలూకు వేడి ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఇలాంటప్పుడు పాలల్లో కాస్త బాదం పప్పుని, పంచదారని అలాగే రోజ్ వాటర్ని కలిపి బాదం ఖీర్లాగా తయారు చేసుకొని తాగాలి. అంటే పాలకి బాదం పప్పు, పంచదార, రోజ్ వాటర్ కలిపి కీర్ తయారు చేసుకొని తీసుకుంటే వేసవి తాపం తగ్గుతుంది, ఆ డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది, ఆ నీరసం తగ్గుతుంది ఎండాకాలం. అలాగే ఈ పాలతో అనేక ఐస్ క్రీమ్లు, కోవా, కల్కంద్ ఇలాంటివి తయారు చేసుకొని స్వీట్గా వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నోటికి రుచిని పుట్టిస్తాయి, బలవర్ధకంగా ఉంటాయి. పాలు తాగటం ఇష్టం లేని పిల్లలకి కోవా రూపంలో ఇలా పెట్టచ్చు. ఇక పచ్చకామెర్లు, దీంట్లో పాలతో తయారైన పెరుగు అమోఘంగా పనిచేస్తుంది. కప్పు పెరుగులో గుంటకలగరాకు రసం కలిపి దీన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల తీసుకుంటూ చప్పిడి పద్యం పాటిస్తూ ఉంటే పచ్చకామెర్లు అలాగే ఎడీమా, ఉబ్బు కామెర్లు తగ్గుతాయి. నీళ్ళ విరేచనాలలో కూడా పెరుగుతో ఒక చక్కటి ప్రయోగం ఉంది. పెరుగుకి మిరియాలని నానబెట్టి నూరాలి. అంటే నానబెట్టిన మిరియాలని పెరుగుకి కలిపి పేస్ట్ లాగా చేసి దీన్ని 1 టేబుల్ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే నీళ్ళ విరేచనాలు, అలాగే ఐబిఎస్, గ్రహణి, జ్వరాలు, వాంతులు ఇవి తగ్గుతాయి. ఇక వాత వ్యాధులు, కాలేయ వ్యాధులు వీటిల్లో కూడా ఒక చక్కటి ప్రయోగం ఉంది. సుగంధి పాల, దీన్ని పట్ట, అడ్డసరం ఆకులు ఈ రెండింటిని మజ్జిగతో నూరి ఒక లోపలికి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 పూట్ల తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మజ్జిగని తరచుగా తీసుకుంటూ ఉంటే లివర్ జబ్బులు రాకుండా కాపాడతాయి. అలాగే అజీర్తి, వాంతి, ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, విరేచనాలు ఇలాంటి వాటన్నిటిలో మజ్జిగ ఉపయోగపడుతుంది. ఇక కీళ్ళవాతం ఇబ్బంది పెడుతూ ఉంటే జాయింట్ పెయిన్స్, మజ్జిగతో ఒక మంచి ప్రయోగం ఉంది.
ఒక గ్లాసు మజ్జిగకి చిటికెడు శొంఠి పొడిని కలపాలి, తాగేయాలి. దీంతో ఆ కీళ్ళవాతం, అలాగే బ్యాక్ పెయిన్, కటివాతం, సయాటికా నొప్పి, గుదరసీవాతం ఇలాంటి వాత సంబంధ సమస్యలు తగ్గుతాయి. దీంతో జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి బ్యాక్ పెయిన్ ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే గ్లాసు మజ్జిగకి ఒక చిటికెడు శొంఠి పొడి కలిపి తాగుతూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఒకవేళ కామెర్లు ఉంటే గ్లాసు మజ్జిగకి నేల ఉసిరిక ఆకు రసాన్ని అలాగే 7 మిరియాలని కలిపి నూరి తాగుతూ ఉండాలి. దీంతో 2-3 రోజుల్లోనే కామెర్ల వ్యాధి తాలూకు తీవ్రత తగ్గుతుంది. అలాగే పాదాల పగుళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాగా పగుళ్ళున్నా, అరిచేతులు, పెదాలు, చర్మం పగులుతూ ఉన్నా అప్పుడు ఈ మజ్జిగ నుంచి తీసినటువంటి వెన్నపూస దీన్ని రాసుకుని మర్దనా చేసుకుంటే కాళ్ళ మంటలు తగ్గుతాయి, శరీరం సున్నితంగా తయారవుతుంది. అనేక రకాల సమస్యలని, చర్మ సంబంధ సమస్యలను దీంతో తగ్గించుకోవచ్చు. ఇక మూర్ఛలు కానీ, అపస్మారం ఇలాంటివి కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే 10 గ్రాముల వెన్నపూసలో 4 టీ స్పూన్ల మూర్ఖండాకు దీన్ని పసరు కలిపేసేసి ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే 40 రోజుల్లోనే ఈ అపస్మారం కానీ, మూర్ఛలు కానీ, మతి భ్రమణం కానీ ఇలాంటివి తగ్గుతాయి. అనేక రసౌషధాలకు కూడా ఇది అనుపానం కింద వాడచ్చు వెన్నపూసని. ఇక అరిసెమొలలు, పైల్స్ ఇలాంటి ఇబ్బంది పెడుతున్నప్పుడు నెయ్యి బాగా పనిచేస్తుంది. మిరియాలు, పంచదార సమంగా కలిపి నూరి నేతికి కలిపి తీసుకుంటూ ఉండండి. దీంతో ఆ రక్తం పట్టడం, మలల వ్యాధి నుంచి ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. శరీరానికి ఇది మంచి బలాన్ని ఇస్తుంది. ఇక మతి భ్రమించిన, మతిమరుపున్న ఇలాంటి సందర్భాలలో నెయ్యి ఉపయోగం అంతా ఇంత కాదు. నెయ్యి, సరస్వతి ఆకు ఈ రెండింటినీ కలిపి తయారు చేసినటువంటి బ్రాహ్మీఘృతం మీకు మార్కెట్లో దొరుకుతుంది. రోజు ఉదయం ఒక చెంచాడు ఈ బ్రాహ్మీఘృతాన్ని తీసుకుంటూ ఉంటే మతిమరుపు సమస్య తగ్గుతుంది. ఫిట్స్లో కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మలబద్ధకంలో కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. ఈ నెయ్యి కడుపులో పేగుని శుభ్రం చేస్తుంది, కాల విరేచనం అయ్యేటట్టు చేస్తుంది. పప్పు, నెయ్యి కలిపి అన్నం పెడుతూ ఉంటే పిల్లలకి వాళ్ళ పెరుగుదల బాగుంటుంది, కండ పుష్టి కలుగుతుంది. అలాగే మల విసర్జన కూడా సజావుగా జరుగుతుంది. 1 టీ స్పూన్ నెయ్యిని 1 కప్పు పాల కలిపిస్తూ ఉంటే మల నిర్వహణ సజావుగా జరుగుతుంది పిల్లల్లో. ఇలాగా పాలు నుంచి తయారైనటువంటి ఈ అనేక పదార్థాలతో మనం పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.